ఓ రకంగా చెప్పాలంటే వైసీపీ దగ్గర ఉన్నటువంటి బ్రెయిన్‌లెస్ కాన్సెప్ట్ దేన్ని హైలైట్ చేయాలి, దేన్ని హైలైట్ చేయకూడదు. మీడియాని ప్రోత్సహించరు వాళ్ళు, సోషల్ మీడియాని ప్రోత్సహించరు. ఎంతసేపటికి ఆ మడిగట్టుకుని ఆ సాక్షి చుట్టూ కూర్చుంటారు. మిగతాది అవును. కూడా ఎవరిని పెంచరు, పోషించరు వాళ్ళు. అదొక విచిత్రమైనటువంటి ఇది. వస్తే బతికేద్దాంలే అనుకునే టైపు తప్పించి లేదు. దానికి సజీవ సాక్ష్యం ఇవాళ ఇది. ఇదే ఎడిటోరియల్ కాలం గనక ఇదే ప్లేస్‌లో యాంటీ ఆర్‌కే గనక మీడియా ఇది తెలుగుదేశం మీడియా ఉండుంటే ఫుట్బాల్ ఆడేసుండేది. అవును. ఫుట్బాల్. ఇక్కడ బీఆర్ఎస్సు ఆహ్, ఇక్కడ వైసీపీ ఈ ముద్ర పక్కన పెడితే అందులో ఆయన రాసిన పాయింట్ ఏంటి? హ్మ్. ఆహ్, నల్లమల సాగర్ వలన పెద్ద ప్రాబ్లమ్ ఏం లేదు. లేదు. ఎందుకంటే అవును. గోదావరి నీళ్లు వృధాగా పోతా ఉన్న వాటినే తీసుకునేది. హ్మ్. దాని మీద నాకు బీఆర్ఎస్ తప్పుబడుతోంది. టీఆర్ఎస్ అలియాస్ బీఆర్ఎస్. అదే రాయలసీమ ఎత్తిపోతల పథకం మీదన ఏం మాట్లాడట్లేదు అని చెప్తున్నాడు ఆయన. అదే కదా! అవును. కొద్దిగా మర్చిపోయినట్టున్నాడు మనోడు. రాయలసీమ ఎత్తిపోతల పథకానికి జగన్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆపింది ఎవరు? హరీష్ రావు కదా! ఎన్‌జీటీలో పిటిషన్ ఏసింది ఎవడు? హరీష్ రావు కదా! ఇదొక ఇందులో ఈయన రాసిన